ZB9 న్యూస్ కి స్వాగతం. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీల్లో గోదావరికల్లో 2 రోజుల పాటు జాతీయ స్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం అవార్డ్స్ ఫంక్షన్ లో ఘనంగా నిర్వహించినట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్, ఇఫ్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కళ్యాణోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు దామెర శంకర్, మేజిక్ రాజా, దయా నర్సింగ్, కనకం, రమణయ్య, శ్రీ పి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఉన్నా సరే మన ఊరిలో కార్యక్రమాలు నిర్వహించిన ఉద్దేశంతో నేను తారా ఆర్ట్స్ అకాడమీని గత 9 సంవత్సరాల క్రితం స్థాపించి మన పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలలో మన సాంప్రదాయ సాంస్కృతిక కళారూపాలన్నీ ఒక వేదిక పైన కలిపి వాళ్ళను గుర్తించి వాళ్ళకు ఒక తగినటువంటి ప్రోత్సాహాన్ని కల్పిస్తూ సత్కరించబడుతున్న నేపథ్యంలో గత సంవత్సరం ఒక 2 సంవత్సరాల క్రితము మన సింగరేణి గడ్డ మీద ఉన్నటువంటి కార్మికులు ఎన్నో సంవత్సరాల నుండి పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా గుర్తించి అనేక రంగాలలో అనేక సేవలు అందిస్తున్న అతిరథ మహారాజులను అందరినీ గుర్తించి నల్ల వజ్రం అనే పేరుతోటి కూడా సత్కరించడం జరిగింది 125 మందిని. అదే నేపథ్యంలో ఈ సంవత్సరము మార్చిలో వచ్చే నెలలో 28, 29 తేదీలలో జాతీయ కళోత్సవం ఒకటి చేసేసి పోటీలు కళాకారులలో కళా సంస్థలతో పోటీలు పెట్టి ఉగాది కళోత్సవాలు జరిపిస్తూ ఉగాది పురస్కారాలు, అదే కాకుండా నల్ల వజ్రం పురస్కారాలు కూడా ఇస్తామన్న ఒక సబ్జెక్ట్లో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు, అన్ని రంగాల వారు మాకు ఈ కార్యక్రమానికి చేయూతను అందించి విజయవంతం చేయవలసింది కోరుతున్నాం. ఇక్కడ అక్షరాస్యత ఉద్యమంలో కూడా గాయకునిగా, నృత్యకారునిగా పనిచేశాడు. హైదరాబాద్ కేంద్రంగా తారా ఆర్ట్స్ అకాడమీని స్థాపించడం అనేది అభినందనీయమైన విషయం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ అంతర్రాష్ట్రంగా అట్లాగే అంతర్జాతీయంగా అనేక కార్యక్రమాలు అమెరికాలో, మలేషియాలో, అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే మలేషియాలోనే కాదు, అవసరమైతే మనం మందమరిలో కూడా కార్యక్రమం జరపాలి. గోవాలో కాదు, మన గోదావరికల్లో జరపాలి. అమెరికాలోనే కాదు, మన హైదరాబాద్లో జరపాలి. ఇక్కడి మట్టి బిడ్డగా, ఇక్కడి బొగ్గుగని కార్మికుని కొడుకుగా గోదావరికల్లో కూడా కార్యక్రమంలో జరపాలనుకున్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు 2021లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే 2024లో నల్ల వజ్రం, బ్లాక్ డైమండ్ అనే ఒక అవార్డు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి, పేరుగాంచినటువంటి కార్మికుల పిల్లలు, కార్మికులు, అనేక రంగాలు ఒక 125 మందికి బ్లాక్ డైమండ్ అవార్డు అనేది గుర్తించి ఇవ్వడం జరిగింది. ఎవరు దరఖాస్తు పెట్టుకోలే, ఎవరు ఫీజు కట్టలే, స్వచ్ఛందంగా ఒక కమిటీగా ఏర్పడి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మేమంతా కూడా తారా ఆర్ట్స్ అకాడమీ అనేది అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థ. శంకర్ రాజేష్ మనవాడు, మన బిడ్డ, మన సోదరుడు అని చెప్పి మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి 2024 చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. అట్లాగే ఇది ప్రతి సంవత్సరం జరపాలని కూడా ఒక ఆకాంక్ష ఉండే. సరే, ఒక సంవత్సరం మిస్ అయినప్పటికీ ఈ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మార్చి 28, 29 తేదీల్లో ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం పురస్కారాలు అన్ని రంగాల్లో విద్య, వైద్యం, పాత్రికేయం, న్యాయవాద వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ఉత్తమ కార్మికులు, ఉత్తమ అధికారులు, ఇట్లా అనేక మందిని మనము వెతికి గుర్తించి ఒక మంచి అవార్డుగా నల్ల వజ్రం అనేది రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమంగా ఉండాలని భావించి మార్చి 28, 29 తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 19 ఉగాది అనుకుంటా. అదే పురస్కరించుకొని అదే మాసంలో 2 రోజులు జాతీయ స్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం అవార్డ్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కార్మిక నాయకులు అండదండలు, ప్రజాప్రతినిధుల అండదండలు, కళాభిమానులు, కళాపోషకులు, శ్రేయోభిలాషుల యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి కూడా ఒక కమిటీగా ఏర్పడి కోరటం జరుగుతున్నది. దీనికి మన మంత్రివర్యులు, శాసనసభ్యులు,
అనేక మందిని కూడా ఆహ్వానించి ముఖ్య అతిథులుగా, అట్లాగే సినీ, బుల్లితెర, వెండితెరలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమం యొక్క ప్రచారం మీ ద్వారా బాగా జరగాలని చెప్పి, ఆ ఉత్సవాలు విజయవంతం కావడానికి పాత్రికేయులుగా మీరు మంచి ప్రచారాన్ని కల్పించి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది. అందరికీ ఒకసారి పేర్లు చెప్పుకుందాం. ఒకసారి అందరి ఇంట్లో ఉన్న దీంట్లో ఉన్నాయి కానీ సంఖ్య రాజేష్, తారా ఆర్ట్స్ అకాడమీ, నేను స్వామి తవ్వంపల్లి, ప్రజానాట్య మండలి ఇప్టా నేషనల్ కౌన్సిల్, అట్లాగే దయా నర్సింగ్ సారథి కళాకారుడు, దానికి పెద్దపల్లి జిల్లా కన్వీనర్, అట్లాగే దామర శంకర్ అన్న చాలా సీనియర్ నటులు, దర్శకులు, మ్యాజిక్ రాజా మీకు తెలిసిందే మీ సభ్యుడు, అట్లాగే మ్యూజిషియన్, మంచి ఆర్టిస్టు, లాఫింగ్ క్లబ్, ఎన్నైనా చెప్పుకోవచ్చు రాజా గురించి. అట్లాగే కనక బ్రహ్మణయ్య కళా సంఘాల సమాఖ్య ప్రధాన అధ్యక్షులు, తర్వాత చాలా మంది, అట్లాగే మంచి కళాకారులు. దీనికి సంబంధించి శంకర్ రాజేష్ ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని వివరిస్తారు.